ఇఫ్ సమ్వన్ ఇది చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ కాదు, వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చెయ్యి. ఒక రోజు వామ్ గా ఉంటారు, నెక్స్ట్ రోజు కోల్డ్ గా మారిపోతారు. ఇది ఇన్కన్సిస్టెన్సీ కాదు, ఇది కంట్రోల్. కన్ఫ్యూజన్ నీ బ్రెయిన్ ని క్లారిటీ కోసం చేయించేస్తుంది. తర్వాత మీకు క్లోజ్ అయ్యాక సడన్ గా సైలెంట్ అయిపోతారు. ఆ సైలెన్స్ పీస్ కాదు, అది ప్రెషర్. నీ మైండ్ లో యాంగ్జైటీ క్రియేట్ అయి ఒక్క వర్డ్ చెప్పకుండా వాళ్ళు పవర్ గెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇది నోటీస్ చెయ్యి. వాళ్ళు నీ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, నీ థాట్స్, ఫీలింగ్స్, వీక్నెసెస్ అన్నీ డిగ్ చేస్తారు, కానీ నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వరు. ఈ ఇన్ఫర్మేషన్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి లెవరేజ్ ఇస్తుంది. అప్పుడు నువ్వు ఇమోషనల్ గా రియాక్ట్ అయితే వాళ్ళు కామ్ గా ఉంటారు. అది మెచ్యూరిటీ కాదు, అది ఇమోషనల్ డామినెన్స్. నువ్వు అన్స్టేబుల్ లాగా కనిపించాలని వాళ్ళు కోరుకుంటారు. ఇంకా మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే నువ్వు క్లియర్ గా గుర్తుంచుకున్న విషయాలు డినై చేస్తారు. ఇది ఫొగెట్ఫుల్నెస్ కాదు, ఇది గ్యాస్ లైటింగ్. నిన్ను నీకు డౌట్ లో పడేయడం ద్వారా నిన్ను స్లోగా బ్రేక్ చేస్తారు. ఇక్కడ ట్రూత్ ఏంటి అంటే మైండ్ గేమ్స్ వాలిడేషన్ కోసం వెతికే వాళ్లపైన మాత్రమే వర్క్ అవుతాయి. నువ్వు రియాక్ట్ చేయడం ఆపేస్తే, ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేస్తే, ఇమోషనలీ డిటాచ్ అయితే వాళ్ళు కంట్రోల్ లూజ్ అవుతారు. సైలెన్స్, క్లారిటీ, డిటాచ్మెంట్, ఇదే నీ విక్టరీ.